అసలు ప్రయత్నం అంటూ చేయడం మొదలు పెడితే ఆ కార్యం అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే బెంగలేదు. భక్తి అన్న మాట అక్కడ కాపాడుతుంది. ఈ కార్యం అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు? ఈశ్వరుడు అన్నవాడు అనుగ్రహించలేదు. ఎందుకు అనుగ్రహించలేదు? నా మీద కోపం ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన కారుణ్యమూర్తి, మరి ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు తెలియాలా? అది ఇప్పుడే అవసరమా? కొన్ని ఉంటాయి, వాటి ఫలితం ఇప్పుడే తెలియమంటే తెలుస్తుందా? నేను ఒక మామిడి టెంక భూమిలో పెట్టాను. పెట్టి వసంత ఋతువులో మామిడి టెంక పెట్టాను కాబట్టి ఓ 10 రోజులు అయ్యేటప్పటికీ మా ఇంట్లో ఉన్న 20 మందికి ఊరగాయ పెట్టుకోవడానికి కావలసినంత కాయ రమ్మంటే వస్తుందా? రాదు. కొంతకాలం ఎదురు చూడాలి. మంచి శక్తివంతమైన పదార్థాన్ని కొన్నాళ్ల పాటు తిన్నావు, బలం శరీరమునకు చేకూరడానికి సమయం పడుతుంది. కొన్నాళ్లు నియతితో వ్యాయామం చేశావు, శరీరము శక్తివంతము కావడానికి సమయం తీసుకుంటుంది. అలాగే నువ్వు ఒక కార్యాన్ని తలపెట్టినప్పటికీ కూడా, శ్రమ పడినప్పటికీ కూడా ఆ కార్యము జరగలేదు, ఫలము కలగలేదు అంటే ఉత్సాహాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు. అది ఎందుకు జరగలేదు అంటే ఈశ్వరుడు దయ కలిగిన వాడు అయినప్పుడు ఏదో కారణం ఉంది, అది నీకు ఇవ్వలేదు. ఇది నీకు ఇస్తే నీకు రాబోయే కాలంలో ఓ ఇబ్బంది ఉంది, అది మనకి తెలియకపోవచ్చు, ఈశ్వరుడికి తెలియచ్చు, తెలుస్తుంది, ఆయన సర్వజ్ఞుడు గనక. కాబట్టి ఆ కార్యము జరగకపోతే బెంగ పెట్టుకోకుండా ఉండగలగాలి. అందుకే ప్రయత్నం అన్నది చాలా ప్రధానం. దానికి ఈశ్వరానుగ్రహం కలిసి వస్తే కార్యం జరుగుతుంది. ఒకవేళ ఈశ్వరానుగ్రహం కలిసి రాక అది జరగకపోతే బెంగ పెట్టుకోవద్దు. ఇందులో ఈశ్వరానుగ్రహం ఏదో ఉందని గుర్తించు. అది కరడు కట్టిన భక్తి. అంతేకాని పని జరిగితే ఈశ్వరుడు ఉన్నాడు, జరగకపోతే ఈశ్వరుడు లేడు అనడానికి కాదు భక్తి. జరగనప్పుడు కూడా ఏదో ఉంది, భగవంతుడు ఎందుకో నన్ను ఏదో అనుగ్రహం కోసం ఇది జరగకుండా చేశాడు, ఇది జరిగితే ఏమవును అని ఆలోచించి ఈశ్వరుని యందు మరింత పూనిక కలిగిన వాడు ఎవరుంటాడో వాడు కార్యములు విడిచిపెట్టవలసిన అవసరం లేదు. నాకు అనుకూలమైన దాన్ని ఆయన ఇస్తాడు, అందుకని నేను ఇలా చేస్తూనే ఉంటాను. ఏది నాకు అనుకూలమో అది ఆయన అనుగ్రహిస్తాడు అని ముందుకు వెడుతూనే ఉంటాడు. కాబట్టి ప్రయత్నం మాత్రం చాలా ప్రధానం. కాబట్టి విను ఉద్యోగము రెంటియందు పరముర్వీనాథ, ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగ ఫలసిద్ధుల్ సేకురున్. ఎవరు ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి వచ్చిన నాడు ఆ కార్యము పూర్తవుతుంది, సంతోషాన్ని పొందుతాడు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటాం. 6 లక్ష్ముల్ని చెప్తుంది వేదం. అందులో సిద్ధలక్ష్మి, మొట్టమొదటి లక్ష్మి ఎవరు అంటే సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే అమ్మయ్యా నేను అనుకున్న కార్యం పూర్తయిందండి, సిద్ధి పొందాను, ఇది అనుకున్నది అయింది అని సంతోషం పొందుతాడు. అది పొందాలి అంటే ఆవిడ అనుగ్రహం కూడా కలిసి రావాలి. ఆవిడ అనుగ్రహం కూడా కలిసి వస్తే నీ చేసిన ప్రయత్నము అనుగ్రహము కలిపి కార్యము జరిగిందన్న సంతోషాన్ని పొందుతాడు. మానుషంబున కొక్కొక్కడ సిద్ధి తప్పిన వగల్ వందంగరానీక. ఒక్కొక్కసారి మనం ప్రయత్నం చేస్తాం, కార్యం జరగదు. ప్రత్యేకించి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఆదర్శవంతులై ఉండాలి, బెంగ పెట్టుకోకూడదు. ఎందుకని అంటే ప్రభువు అలా ఉన్నాడు అనుకోండి, ప్రజలు కూడా ఉత్సాహంతో ఆ మార్గంలో నడుస్తారు. చతికిల పడిపోకూడదు. ఏమో ఎందుకు ఈశ్వరుడు ఇవ్వలేదో, దీని వెనక ఏదో ప్రయోజనం ఉందన్నమాట అని ఉత్సాహాన్ని కోల్పోకుండా ముందుకెడుతూ ఉండాలి. మళ్ళీ ఇంకో కార్యాన్ని ప్రారంభం చేసి ముందుకెళ్ళాలి. లేదు అదే కార్యాన్ని వేరొక విధంగా మళ్ళీ ప్రారంభం చేసి ముందుకెళ్ళాలి. ఉత్సాహం కోల్పోయాడు అనుకోండి, ఏమిటో మొదలు పెట్టాను, ఇంత చేశాను, ఏం కలిసి వచ్చిందండి, జరిగిందా ఏమన్నానా, ఇంకెందుకు నేను చేయడం అని చతికిల పడిపోయాడు అనుకోండి, ఇక జీవితంలో సాధించలేడు. కాబట్టి ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబగున్. ఇది జరగలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము వేరొక విధంగా ఉంది, ఇది జరగకపోవడం మంచిదనమాట. నేను ఉదాహరణ చెప్పక్కర్లేదు, మీరు చూడండి. కొన్ని చోట్ల కొన్ని సందర్భాలు ఉంటాయి, నిజంగా ఈ పని జరగలేదు కానండి, అదే జరిగుంటే ఎంత ప్రమాదం జరుగునో
అని ఆ తర్వాత తెలుసుకుని బెగ్గబెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అలా నా దగ్గరే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సభాముఖంగా చెప్పడం ఎందుకు, తొందరపడ్డానండి. నిజంగా పెళ్లి కాని జరిగి ఉండి ఉంటే నా కూతురు జీవితం ఏమైపోనో. ఆ పెళ్లి జరగలేదు అని చెప్పి బాధపడ్డాను కానీ ఆ పెళ్లి జరగకపోవడం ఎంత మంచిదైందో ఒక ఏడాది పోయిన తర్వాత తెలిసింది. నిజంగా భగవంతుడు ఉన్నాడు సుమండి అంటాడు. ఇప్పుడు ఆ ఏడాది తర్వాత ఏదో తెలిసింది ఆయనకి. తెలిసప్పుడు అంటాడు. అంతేగాని ఈశ్వరుడు వెంటనే కనబడి కోటేశ్వరరావు నీకు నేను ఈ ఉపకారం ఎందుకు చేయట్లేదు అని చెప్పాలా? అక్కర్లేదు. ఆయన నాకు ఏది చేసినా ఉపకారం అని నమ్మితేనే భక్తి కదా. అప్పుడే ఉత్సాహం పోకుండా ఉండాలి. కాబట్టి అలా భూపాలుడు ముందుకు వెళ్ళాలి. ఆయనని చూసి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో అలాగే కార్యాల వైపుకి వెళ్ళాలి. అంతేకాని ఏదో ఒకటి మొదలెట్టా ఒకటి సాధించలేకపోయామని నిరుత్సాహపడిపోతే దాని వలన ప్రయోజనం. అందుకు చెప్తున్నాడు భీష్ముడు, నేను మీకు భీష్ముడి దగ్గర నుంచి ఇప్పటి వరకు రామాయణం నుంచి ఎన్ని చోట్ల ఇలా వైక్లభ్యాలు వచ్చినప్పుడు భగవద్భక్తితో ఊంచుకున్నారో వాళ్ళందరూ ఎంత కీర్తి శిఖరాలు అధిరోహించారో ఉదాహరణ చూపించడానికి నేను మీకు కలాం గారి జీవితంలోంచి కూడా ఈ విషయాన్ని అన్వయం చేశాను. కాబట్టి విను ఉద్యోగము రెంటి యందు పరముర్వీనాథ. భగవద్ అనుగ్రహం ఉంటుందయా ఎప్పుడు, కానీ ప్రధానమేమి నీ ప్రయత్నం మాత్రం ఉండాలి. నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి దేనికైనా. అలాగే ఉద్యోగవంతులకు దైవము తొట్పడంగ ఫలసిద్ధుల్ సేకూరున్. ప్రయత్నం చేసిన వాడికి ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు ఆయన అనుకున్న కార్యక్రమం జరిగి తీరుతుంది. ఒకవేళ జరగకపోతే బెంగబెట్టుకోకు. అది ఎందుకో జరగకుండా ఉండడం మంచిదని ఈశ్వరుడు ఆపాడు. అలాగే మానుషంబున కొక్కొక్కడ సిద్ధి తప్పిన వగల్వందంగరానీక. ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు. అలా జరగకపోయినా వగల్వందంగరానీక, అయ్యో ఇది జరగలేదని దుఃఖంతో నేల మీద పడిపోకుండా ఉంచుకోవడం నేర్చుకోసుమా. ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబగున్. ఆ పని జరగకపోవడంలో కూడా ఈశ్వరానుగ్రహం ఉందని తెలుసుకున్నవాడెవరో అటువంటి రాజు తాను ఊంచుకుంటాడు. తన ప్రజలు కూడా జీవితంలో ఊంచుకునేటట్టు మార్గదర్శకుడై నిలబడగలుగుతాడు. కాబట్టి ధర్మరాజా ఇది నేర్చుకో జీవితంలో. ఇప్పుడు అందులోకి అన్నీ ఏమొచ్చేసాయి? నువ్వనుకున్నట్టు కర్ణుడి గురించి ముందు తెలిసిపోవాలన్న బాధ నీకెందుకు? ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం, అందుకు ముందు తెలియనివ్వలేదు. ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం, కర్ణుడు పడిపోయాడు. నిజం కదూ, ఆ కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు యుద్ధానికి వస్తాడా? అధర్మం అంతా పడిపోతుందా? అంటే జల్లెడ పట్టేస్తున్నాడు భీష్ముడు. ఎప్పటికీ దేశకాలమలయందు సత్యము అలాగే మిగులుతుంది అన్నదానికి తిరుగులేని రీతిలో ధర్మరాజు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ పురుష ప్రయత్నం గురించి, భగవదనుగ్రహం గురించి అంత అద్భుతమైనటువంటి రీతిలో అన్వయం చేసి మాట్లాడాడు. ఇవి మనం మన పిల్లలకి మనసులో నాటుకునేటట్టు చెప్పగలిగితే, చిన్న పరీక్ష తప్పాడని రైలు కింద తలకాయ పెట్టుకోవడం, అమ్మేదో దెబ్బలాడిందని ఫ్యాన్కి ఉరేసుకోవడం అలా ఉండదు. జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితే ఊంచుకు నిలబడడం అలవాటు అవుతుంది. మళ్లీ శక్తితో పైకి లేవడం అలవాటు అవుతుంది. ఆ ఉత్సాహం రావాలి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలతో ఇలాంటి పద్యాలని అన్వయం చేసి పిల్లలకి నేర్పాలి. నేర్పి యువతరం ప్రత్యేకించి ఉత్సాహంతో ఊంచుకోగలిగినటువంటి స్థితిని కల్పించాలి. అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు. అది చెప్పి ఇవాళ మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఈ శ్లోకం చెప్పుకు తీరాలి శివానంద మహాశివరాత్రి నాడు. ఒక తిన్నడికి ఏం తెలుసు, కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి, అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళయిందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే. వచ్చి ఆ చెప్పుతో
శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు. పొద్దున్న మీరు చూశారు కదా, ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం. ఆ నిర్మాల్యాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు. అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు. కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. కొద్దిగా తను తిని తెచ్చాడు, ఎంగిలి మాంసం ముక్క ఉమ్మితో ఉన్నది అక్కడ పెట్టాడు. ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం ముక్క తినేశాడు. ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోసేశాడు. పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది. భక్తికి శంకర నువ్వెంత లొంగిపోయావు. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి. నీకున్మాంసము వాంచయేని కరువా, నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ, అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచేచే కొంటెంకిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి, ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం, ఏంటి అది ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినని దానిలా అంకుల్ అంకుల్ ఇంకో అప్పడం వేస్తారా, అంకుల్ అంకుల్ ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు. అదేంటి అలా తినేశారా, టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటి అలా తినేస్తోంది ఆ పిల్లాడని చూస్తున్నారు, కరువా మీకు అంటారు ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని. అలా శంకరుణ్ణి పట్టుకుని దూర్జటి ఏమడిగాడో తెలుసా అండి, నీకున్ మాంసము వాంఛయే నీ కరువా. శివ నీకు కరువా మాంసం, నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగిలి మాంసం తింటావా? ఎందుకయ్యా నీకంత కరువైతే ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం సదయ హృదయ మధ్యే సంతతం చింతయామి. ఈ చేతిలో లేడుంది, ఈ చేతిలో గొడ్డలుంది. హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఇలా కూర్చున్నవాడివి గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని 3వ అగ్నిహోత్రం మీద ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయాయి. వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, మాంసం తెచ్చుకోక్కర్లేదు, ఏమీ చేసుకోక్కర్లేదు, హాయిగా తినేసి. ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా? ఏమిటయ్యా ఈ పనులు, నీకు కరువా అని అడిగాడు. అంటే నిజంగా కరువానే. శంకర భక్తికి ఎంత లొంగిపోయావయ్యా అన్నాడు. భక్తికి శంకరుడిగాను లొంగాడు, కృష్ణుడిగాను లొంగాడు. ఆ భక్తితో కూర్చుని ఆ జ్యోతిర్లింగం అక్కడ 12 గంటల వేళ అభిషేకం జరుగుతుండగా చూస్తే మననెందుకు అనుగ్రహించాడు, అనుగ్రహించి తీరుతాడు.